ప్రార్థన చేసుకుంటుంటే ఏమవుతుంది చెప్పండి? రోజు ప్రార్థన చేస్తున్నాం, ఏమవుతుంది? మనం ఆహారం తీసుకుంటే మనకు శక్తి వచ్చింది. దేవుని వాక్యము వింటున్నా చదువుతున్నా మన ఆత్మకు శక్తి వచ్చింది. ఆమేన్. ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుందంటే దేవుని సన్నిధి వస్తుంది. ప్రార్థనకు మోకరించిన వెంటనే లేదా ప్రార్థనకు నువ్వు సమయం కేటాయించగానే దేవుని సన్నిధి అక్కడికి వస్తుంది. దేవుని సన్నిధి వస్తే ఏమవుతుందంటే నీకు సంబంధించిన బాధల గురించి దేవుడు ద్వారాలు తెరుస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, లేదా నీ నోటే వాక్కు పెడతాడు. ఆమేన్. మనము ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీ నోటిలో నుండి మాట్లాడతాడు. అప్పుడు నీకు ఒక ధైర్యము వస్తుంది. ఆమేన్. అది ప్రార్థనలో మనకి రావలసిన అనుభవం. మోషే ప్రార్థన చేస్తే ఏం గమనించారు? వెంటనే దేవుడు వచ్చేవాడు, వెంటనే దేవుడు మాట్లాడేవాడు. ఏం మాట్లాడేవాడు? అప్పుడున్న సమస్యను గురించి మాట్లాడేవాడు. అవునండి, అప్పుడున్న సమస్యను గురించి మాట్లాడేవాడు. ఆ సమస్య నుండి విడుదల పొందటానికి జ్ఞానం, ఏదో ఒక తెలివైన మాట దేవుడు చెప్పేవాడు. అదే మోషే ప్రార్థన చేయలేదనుకోండి, ఏమయ్యేది? దేవుడు మాట్లాడేవాడు కాదు. దేవుడు మాట్లాడకపోతే అక్కడ సమస్యలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు షర్టు మీద ఒక మురికి పడింది, ఒక మచ్చబడింది, దాన్ని మనము ఉతికి శుభ్రం చేస్తే మళ్ళీ మామూలు అయిపోద్ది. ఆ ఏముందో ఒక మచ్చ అని అనుకున్నాం అనుకో, ఉతకటం మానేసామనుకో, ఆ షర్ట్ ఏమైపోద్ది? ఇంకా మురికి ఎక్కువైపోద్ది. రాను రాను ఇక ఆ షర్టు వేసుకోవటానికి పనికిరాదు. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన అనేది మనకెప్పటికప్పుడు స్వచ్ఛతనిస్తుంది. అంటే సమస్యల్లో మనకి జ్ఞానాన్ని నేర్పుతాడు, ప్లస్ మనం నడవాల్సిన విధానాలను మనకు చెప్తాడు. హల్లెలూయా. మనము చేసిన తప్పులకు మన ముందు తీసుకొచ్చి వాటిని మన చేత ఒప్పింపజేసి ఆ తప్పులను క్షమిస్తాడు. అంటే ప్రార్థనలో ఎన్ని మేలులు ఉన్నాయో చూడండి. ప్రార్థన చేస్తుంటే ఆయన సన్నిధి వచ్చింది ఎవరి దగ్గరకైనా. మరి ఎవరు ప్రార్థన అంటాడు అంటే యథార్థవంతుల ప్రార్థన ఆయన అంటాడు. యథార్థవంతులు అంటే ఎవరు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు దేవునితో. ఇంక మళ్ళీ దాపరికం ఉండకూడదు. ఇప్పుడు నేను ఫలానా వ్యక్తి గురించి ఏమనుకుంటున్నాను నేను, ఆ మనుషుల ముందేమో మామూలుగా ప్రేమ ఉన్నట్టు నటిస్తాం, కానీ ఆ మనిషి పట్ల లోపల వేరే ఉంటుంది నాకు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం చెప్పాలంటే అది బయటికి వచ్చేసేయాల. అంటే నీ హృదయంలో ఏమైతే ఉందో అది నువ్వు దేవునికి అది యథార్థ హృదయం. దేవునితో యథార్థ హృదయంతో నడుచుకోవటం నీకు అలవాటు అయితే క్రమక్రమముగా మనుషులతో కూడా నడుచుకునే అలవాటు వచ్చింది. దేవునితో నువ్వు యథార్థంగా ఉండకపోతే మనుషులతో యథార్థంగా ఉండలేవు. భార్య భర్త ఎడల యథార్థంగా ఉండదు, భర్త భార్య ఎడల యథార్థంగా ఉండదు. కానీ ప్రార్థనకు వస్తాం, కానీ పాటలు పాడతాం, కానీ వాక్యం చదువుతాం, కానీ ప్రార్థన చేస్తాం. చూసే జనానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటి నడక. అందుకు ప్రార్థన ద్వారానే నువ్వు యథార్థతను చూపించాలి దేవుని దగ్గర. అంటే నీ హృదయమును సంపూర్ణంగా దేవుని దగ్గర కుమ్మరించాలి. అందుకన్నాడు, నువ్వు లేచి రేయి మొదటి జామున ప్రభువు సన్నిధిని నీ హృదయమును నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించు. మనమేమో ఆశీర్వాదాలు అడుగుతాం, దిమ్మరించు కుమ్మరించు అని అడుగుతాం దేవుణ్ణి. కానీ దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని కుమ్మరించాలి. ఏ ఒక్కటి కూడా దేవునికి దాపరికంగా నువ్వు చెప్పకూడదు. నీవు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, నీ గురించి నేనేమనుకుంటున్నానో నీకు తెలియదు. కానీ మనందరి హృదయాల్లో ఏముందో దేవుడికి స్పష్టంగా తెలుసు. అలాంటి దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడితే ఇక నువ్వు పక్కన పెట్టేసేస్తాడు ఎవరు అయినా సరే. అందుకే మా ప్రార్థన కూడా దేవుడు వింటాడండి అన్న స్టేజ్లోనే ఆగిపోతారు క్రైస్తవ్యులు. ఎంతకాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నారామంటే వెళ్తున్నామండి ఒక 20 సంవత్సరాల నుంచి, వెళ్తున్నామండి ఒక 15 సంవత్సరాల నుంచి.
ఆ కాలం మనకు గుర్తుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాం, కానీ ప్రార్థన దేవుడు వింటున్నాడంటే అక్కడ బల్బు కొట్టింది డౌట్ఫుల్గా. నిజమేనండి, మా ప్రార్థన కూడా దేవుడు వింటాడండి, మా ప్రార్థన బలం సరిపోవట్లేదండి, మా ప్రార్థన దేవుడు వింటలేదండి అంటే దేవుడు ఏమన్నా ప్రత్యేకంగా ఇచ్చాడా? వీళ్ళ ప్రార్థన వింటాను, వీళ్ళ ప్రార్థన విననని, వీళ్ళ ప్రార్థన బలంగా ఉండాలి, వీళ్ళ ప్రార్థన బలంగా ఉండకూడదని దేవుడు ఏమన్నా నిర్ణయించాడంటే అలా నిర్ణయించలేదు దేవుడు. ఎందుకు నీ ప్రార్థన శక్తివంతంగా ఉండటం లేదు? ఒకటి నేర్చుకోండి, యథార్థవంతుల ప్రార్థనల వైపు అయిన చెవులు మళ్లింపబడును. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎంత పాపములో ఉన్నా సరే, నువ్వు యథార్థ హృదయంతో నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే, నువ్వు యథార్థ హృదయంతో నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే, ఆయన ఎప్పుడు నీకు అవైలబుల్లో ఉంటాడు, ఎప్పుడు నీకు టచ్లో ఉంటాడు. అంతే, నీ నోట నుండి మాట రాకముందే నీ ప్రార్థన వింటాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు నీ ప్రార్థన బలం సరిపోవట్లేదు? మనసులో ఒకటి ఉంటుంది, పెదాలు ఒకటి వస్తాయి. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ప్రార్థనకి రాని వాళ్ళకి తేడా అక్కడే కనపడాలా. అది మన తప్పు అయినా సరే డైరెక్ట్గా ఒప్పుకునేంత విధంగా మనం మారిపోవాలి. అప్పుడు మన ప్రార్థన వింటాడు దేవుడు. ఒక్కసారి మన తండ్రి మన ప్రార్థన వింటే మనకున్న సమస్యల పునాదులు కదిలిపోతాయి. అంతే, మనల్ని పట్టి పీడించే సైతాన్లకు దడ పుడుతుందంతే. మన ఇంటి మీద మన మీద ఏలుబడి చేస్తున్న పాపాలకు వణుకు ప్రార్థన. అలాంటి అనుభవంలోనికి నువ్వు రావాలా. ఊళ్ళో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయటం కాస్త పక్కన పెట్టండి. దేశ నాయకుల కోసం ప్రార్థన చేయటం పక్కన పెట్టండి. నీ కోసం ముందు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు దేవుని రక్తంతో కడగబడాలి. దేవునికి నువ్వంటే అమితమైన ప్రేమ పుట్టాలి. దేవునికి నీ మీద ఎప్పుడు ప్రేమ పుట్టిద్దంటే యథార్థ హృదయంతో ఉంటేనే దేవునికి ఇష్టం పుట్టిద్ది. అలా అలవాటైతే మనుషుల్లో కూడా నువ్వు యథార్థంగా ఉంటావు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు. ఆమెన్. దేవుడు మనం దీవించును గాక. ప్రియమైన సహోదరిని సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మరొకసారి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనుషుడైనా దేవుని నుండి దీవించబడాలి అంటే బైబిల్ ప్రకారం ఆ మనుషునికి ప్రధానంగా 4 లక్షణాలు కావాలి. 1, దేవుని యందు విశ్వాసం ఉండాలి. 2, దేవుని ఎడల విధేయత ఉండాలి. 3, పవిత్రమైన మనస్సాక్షి కావాలి. 4, దేవునిని అడిగే విధానము కావాలి. ఈ 4 ఉంటే చాలు, దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తాడు. 1 విశ్వాసం, 2 దేవుని ఎడల విధేయత, 3 పవిత్రత, 4 ప్రార్థన చేసే గుణం, అడిగే విధానం. దేవుని యొద్ద నుండి సమాధానము పొందాలి అంటే వీటికి మించినది మరొకటి లేదు. ఈ 4 కూడా దేవుడు ప్రధానమైన అంశముగా విశ్వాసమునే ఉంచాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము అన్నాడు. కనుక దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా. తన అడుగువారికి ఆయన ఎంతో నిశ్చయముగా ఆయన ఫలము దయచేయవాడు కదా. కనుక దేవుని యందు నమ్మిక ఉంచి దేవునిని శరణు వేడుకుంటే అది ఎట్టి కార్యమైనను నీ పక్షమున మేలుకరంగా చేయటానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడే. విశ్వాసము లేకుండా మనము ఎన్ని అడిగినను దేవునిలో మనం ఏమీ పొందలేము. అందుకనే ఎఫెసీ పత్రికలు అన్నాడు, మీరు విశ్వాసము ద్వారాను కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఒక మనిషి రక్షింపబడాలన్నా, ఒక మనిషి స్వస్థపరచబడాలన్నా, ఒక మనిషి ఆశీర్వదించబడాలన్నా, ఒక మనిషి విడుదల పొందాలన్నా ప్రధానంగా దేవుడు ఆ మనిషిలో చూసేది ఫస్ట్ పాయింట్ విశ్వాసం. ఒకసారి ఒక అతను యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఆయన తన కుమారుణ్ణి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు యేసు ప్రభు వారు తనతో పాటు 3 శిష్యులను వెంటబెట్టుకుని కొండ మీదకు వెళ్ళి అక్కడ రూపాంతరం చెందాడు. యేసు ప్రభు వారి మిగిలిన 99 శిష్యులు కొండ దిగువ భాగంలో ఉన్నారు. 9 మంది శిష్యులేమో కొండ దిగువలో ఉన్నారు. కొండపైన యేసు ప్రభు వారును
ఆయన ప్రేమించిన 3 శిష్యులు పేతురు, యాకోబు, యోహానులు కొండ పైన ఉన్నారు. నాటి ప్రజలు యేసు ప్రభుని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అనేకులను స్వస్థపరుస్తున్నాడు, మంచి దేవుడు, మంచి ప్రవక్త, మంచి దైవ కుమారుడు అని యేసు ప్రభు వారి గురించి బాగా చెప్పుకుంటున్నారు. ఆ నోట ఈ నోట విన్న ఈ వ్యక్తి తన కుమారుని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు వారి దగ్గర తీసుకొస్తే యేసు ప్రభు వారు కొండ మీద ఉన్నారు, తన శిష్యులు కింద ఉన్నారు. శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. నా కుమారుడికి పలానా ప్రాబ్లం ఉంది, నా కుమారు నిమిత్తం ప్రార్థన చేయమని 9 మంది శిష్యుల్ని అడిగాడు. వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు, చాలా రకాలుగా ప్రార్థన చేశారు, గద్దించారు, కొన్నిసార్లు మోకరించి ప్రార్థన చేశారు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ బిడ్డకు స్వస్థత రాలేదు. చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలలో 9 శిష్యులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ బిడ్డకు విడుదల రాలేదు. ఎటకేలకు ప్రభువారు కొండ మీద నుండి కిందకి దిగి వచ్చాడు. కొండ మీద నుండి కిందకి దిగి వస్తున్న యేసు ప్రభును చూసిన ఈయన అమాంతంగా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయనకి మొక్కి, ప్రభువా, నా కుమారుని స్వస్థపరచుము, నీ శిష్యుల యొద్దకు తీసుకొచ్చాను, అది వారి వల్ల కాలేదు, నీ వలన ఏమన్నా అయితే, నీకు సాధ్యమైతే నా కుమారుని స్వస్థపరచమని అడిగాడు. ఎవరో చెప్పిన మాట విన్నప్పుడేమో బాగా విశ్వాసం వచ్చింది. శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు కార్యం జరగకపోతే ఆ విశ్వాసం కాస్త సన్నగిలిపోయింది. ఏదో ఒక రాయి వేద్దాం చివరిగా అన్నట్టుగా ప్రభువుని అడిగాడు. నీ శిష్యుల యొద్దకు తీసుకొచ్చినప్పుడు అది వారి వల్ల కాలేదు అన్నప్పుడు ప్రభువుకి ఎంతో కోపం వచ్చి తన శిష్యులను చూసి, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందునని వారిని గద్దించాడు. ఎందుకంటే అంతకుముందే వారికి అభిషేకమును ఇచ్చాడు. అంతకుముందే ఆ శిష్యుల మీదకి పరిశుద్ధాత్మను ఊది అభిషేకం ఇచ్చాడు. మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుతారని, దెయ్యములను గద్దించుటకు ఇలాంటి అధికారాలన్నీ ముందుగానే ఇచ్చాడు. కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఆ పరిచర్య చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కుమారుని విషయంలో వారి వల్ల కాలేదు. ఈ వల్ల కాకపోయేటప్పటికి ప్రభువుకి కొంత కోపం వచ్చింది. ఇంతలో ఆ కుమారుడి యొక్క తండ్రి అంటున్నాడు, నీ వలన ఏమన్నా అయితే, నీకు సాధ్యమైతే, అంటే నీ గురించి బయట బాగా విన్నాను, కానీ ఇక్కడ నాకు చూస్తుండగా అంత పరిస్థితి కనపడతలేదు. అప్పుడు ప్రభువు అన్నాడు, ఆ కుమారుని నా దగ్గరికి తీసుకురమ్మని ఆ కుమారునిలో ఉన్న దెయ్యమును గద్దించాడు. వాళ్ళ తండ్రి ముందే చెప్పాడు, నా కుమారుడికి చంద్ర రోగం ఉంది, వాడు బాల్యము నుండి ఈ వ్యాధితో బాధపడుతున్నాడు, ఆ చంద్ర రోగం రావడానికి ఒక అపవిత్రాత్మ పట్టింది, ఆ అపవిత్రాత్మ వాడిని ఎప్పుడైతే పట్టిద్దో వాడు అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుతూ ఉంటాడు అని ఆ బిడ్డ యొక్క పరిస్థితి అంతా కూడా తండ్రి వివరించాడు. శిష్యుల వల్ల కాలేదు, ప్రభు ఆ దురాత్మను గద్దించాడు. ఆ దురాత్మ ఆ బిడ్డను విలవిల్లాడించి వదిలిపెట్టి పోయింది. అప్పటికప్పుడే ఆ కుమారుడు స్వస్థత నొందాడు. దేవునికి స్తోత్రం. అందరూ వెళ్ళిపోయారు. తర్వాత శిష్యులు యేసు ప్రభువారు ఒంటరిగా ఉన్న వేళలో యేసు ప్రభువారిని అడిగారు, అయ్యా, మీరు మాకు అధికారాలు ఇచ్చారు, చాలా ప్రార్థన చేస్తే చాలా కార్యాలు జరిగినాయి, మరి ఈ కార్యం ఎందుకు జరగలేదు అని అడిగారు. అప్పుడు అన్నాడు, మీ అల్ప విశ్వాసమే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి అవతలికి పొమ్మంటే అది పోతుంది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ప్రభువు వారికి చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము కూడా కొంత పర్సెంటేజ్ మాత్రమే నమ్మిక ఉంచుతాం, కానీ కంప్లీట్ విశ్వాసం మనకు ఉండదు. ఆవగింజంత విశ్వాసం అంటే ఏదో ఆవగింజ చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉంటుంది కాబట్టి కొద్దిగా విశ్వాసం ఉంటే చాలు కార్యం జరిగిద్ది అనుకుంటే పొరపాటే. ఆవగింజ అని ఎందుకు పోల్చాడంటే దేవుని యొక్క మాట అంత గాంభీర్యముగా ఉంటుంది, సూక్ష్మములో ఉన్నతమైన స్థితిని కల్పించగలిగినాడు. కాబట్టి ఆవగింజని పోల్చాడంటే అది దాని యొక్క పరిమాణం మనం తీసుకోకూడదు, దాని ఆకారమును మనం తీసుకోవాలి. ఆకారము ఆవగింజ గుండ్రంగా ఉంటుంది, అంటే పూర్ణమైన విశ్వాసం కావాలి. నీవు రక్షణ పొందాలి అన్నా నీకు ప్రభువు పట్ల పూర్ణమైన విశ్వాసం కావాలి. నీకు స్వస్థత రావాలన్నా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి.
నీకు ఏ కార్యం జరగాలన్నా ప్రభువునందు పరిపూర్ణమైన విశ్వాసం నీకు కావాలి. విశ్వాసము కొంచెం ఉండి నువ్వెంత ప్రార్థన చేసినా నీకు స్వస్థత కానీ, విడుదల కానీ, మేలు కానీ జరగటం అసాధ్యం. కనుక ఆ విశ్వాసం మనకు ఎలా కలుగుతుందంటే ప్రభువుని గురించి వింటూ ఉంటే. కాబట్టి దేవుని వాక్యమును వినటమే విశ్వాసం ఎలా పుట్టిద్ది అంటే, మనము దేవుని వాక్యమును వింటూ ఉంటే, రోజు దేవుని వాక్యమును వింటూ ఉంటే, ఆ మనలో ఉన్న జిజ్ఞాసను చూసి, మనలో ఉన్న ఆసక్తిని చూసి ప్రభువే మనలో విశ్వాసాన్ని కలిగిస్తాడు. ఆ విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెడదామన్నట్టు, మనము విశ్వాసము అభివృద్ధి కావాలంటే క్రీస్తుని గురించి వినాలి. ఆ రీతిగా వింటూ ఆయన యందు విశ్వాసములో బలపడుతూ మనకి ఇప్పుడు ఏమి కావాలంటే అది మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తే వాటన్నిటినీ మనకు అనుగ్రహిస్తాడు. ప్రియనేస్తమా, నీకున్న బాధ ఏమిటో, నీకున్న సమస్య ఏంటో, నీకున్న వ్యాధి కానీ, రోగము కానీ, బలహీనత కానీ, భయము కానీ ఏమిటో, ఒకవేళ అప్పుల సమస్యల్లో ఉన్నావేమో, ఇవన్నీ నీ యొద్ద నుండి తొలగిపోవాలంటే దైవజనుల వెంబట తిరగటం ఆపేసి దేవుని యందు విశ్వాసం ఉంచి ఒక మంచి తోటలో నాటబడి దేవుని వాక్యమును వింటూ నీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకుంటూ దేవుని యందు విధేయత కలిగి నడుచుకుంటూ ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సమస్యలన్నిటినీ పోగొట్టి నీకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. కండ్లు మొద్దాం, ప్రాణ్యదాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, కొన్ని విషయాలు మీరు మమ్మల్ని బలపరిచారు. ఈ మాట ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచి, నిజమే ప్రభువా, స్వస్థత కొరకు, విడుదల కొరకు, మేలుల కొరకు మేము పలు ప్రాంతాలు, పలు చోట్ల, పలు సేవకుల చుట్టూ తిరుగుతున్నా అది నామమాత్రమే అయిపోతుంది. కానీ మీ యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలని, ఆ పరిపూర్ణమైన విశ్వాసం మాలోకి రావాలంటే మీ వాక్యమును అనుదినము వినాలని మీరిచ్చిన సలహా ప్రకారం మీకు వందనాలు చెల్లిస్తూ, మా జీవితాలను మీరు ఆశీర్వదించమని, మాలో విశ్వాసమును వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యపు వెలుగులోనికి వచ్చిన మీ ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిలో ఎట్టి వ్యాధి అయినను మీరు తరిమి కొట్టి, ఎట్టి బలహీనతను పారద్రోలి సంపూర్ణమైన ఆరోగ్యమును సమకూర్చి, వారు ఏమైతే ఈవులు అడుగుతున్నారో వారికి రెండింతల ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ప్రభు యొక్క కృప మీకు తోడైండును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసు నామమున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. దేవుని యొక్క లేఖన భాగం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏం గతించిపోతున్నాయి చెప్పండి నాకు మీరు? లోకము, దాని ఆశయు గతించిపోతున్నాయి. లోకం అంటే ఏం చెప్పండి? చూడండి 16 చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము అంటే ఏం చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మన ప్రార్థనకి వెళ్ళే చాలా మంది కూడా ఏమంటారంటే వాళ్ళు లోకానుసారులు అంటారు. లోకానుసారులు అంటే ఈ లోకము అసలు యాక్చువల్గా లోకాన్ని సృష్టించింది దేవుడే. లోకములో ఉన్న సమస్తమును సృష్టించింది దేవుడే. మనిషిని సృష్టించింది దేవుడే, పక్షులను సృష్టించింది దేవుడే, జంతువులను సృష్టించింది దేవుడే, సముద్రములను సృష్టించింది దేవుడే. మొన్న మధ్య సైంటిస్ట్ ఒక ఆయన చెప్తున్నాడు, నేల కంటే నీటి యొక్క కాలం ఎక్కువ, నేల కంటే నీటి యొక్క కాలమే ఎక్కువ అని ఈ మధ్య ప్రయోగాల్లో తేలింది. అంటే ఏంటి? భూమి ముందా నీరు ముందా అన్న ప్రశ్నలో ఏది ముందని తేలబడింది? నీరు ముందు. దేవుని వాక్యం ఎప్పుడు చెప్పింది మాట? ఎప్పుడో చెప్పింది. స్తోత్రం. ఆదికాండం 1వ అధ్యాయంలోనికి వెళ్ళండి దయచేసి. 1వ అధ్యాయం 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి
ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. జలములు ఉన్నవి ముందు, భూమి లేదు. జలములు అంటే నీరుంది. దేవుడు సృష్టి చేసేటప్పుడు ముందేముంది? నీరు మాత్రమే ఉంది. ఆ నీరును దేవుడు ఏం చేశాడంటే మధ్యకు చీల్చాడు. జలములు వేరవునుగాక అంటే కింద జలాలు, పై జలాలు. అంటే మీకు అర్థం కావాలి, కింద నుండి పైదాకా జలములు ఉన్నాయి, మొత్తం నీరే ఉంది. పరలోకము నుండి కింద దాకా మొత్తము నీరే ఉంది. ఆ నీటిని దేవుడు ఏం చేశాడంటే మధ్యానికి చీల్చి పై జలములు, కింది జలములు అట్లా వేరయ్యి మధ్య ఒక విశాలం ఏర్పడును గాక. విశాలము, దానికి ఏమని పేరు పెట్టాడు? ఆకాశము. అంటే ఇప్పుడు మీ లేఖనం ప్రకారం మీకు ఏం అర్థం కావాలంటే ఆకాశము పైన నీళ్లు ఉన్నాయి, క్రింద నీళ్లు ఉన్నవి. ఆ తర్వాత కంటిన్యూషన్లో దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. ఆకాశము క్రింద ఉన్న జలాలు, లోకము దేవుడు సృష్టించాడంటే అక్కడి నుంచి మీకు అర్థం కావాలి పాయింట్ ఏమండి. దేవుడు సమస్తము సృష్టించాడంటే ఎక్కడి నుంచి ప్రారంభించాడు పని అనేది మీకు అర్థం కావాలా. ఎక్కడి నుంచి పని ప్రారంభించాడంటే ఆయన పని ప్రారంభించక ముందు ఇవన్నీ నీళ్ళే. ఎక్కడి నుంచి? దేవుని సింహాసనం యొద్ద నుండి నీళ్ళే. ఇంకొక మాట చెబుతా, ప్రకటనా గ్రంథంలోకి వెళ్ళండి. ప్రకటనా గ్రంథం 4:6 ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. చాలండి. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉండెను అంటే ఏం చెప్పాలో మీకు అర్థం కావాలా. దేవుని సింహాసనం ఉంది, సింహాసనం ఎదురు సముద్రం ఉంది. ఆ సముద్రము ఇప్పుడు మనం ఉన్న ఈ లోకము కూడా సముద్రముతో ఉండేది, అంటే మొత్తం నీరు ఉండేది. అర్థమైందండి. ఆ పరలోకము నుండి కిందంతా ఏంది? మొత్తము నీరే. అర్థమైందా పాయింట్? ఆ నీటిని దేవుడు ఏం చేశాడంటే మధ్యకు చీల్చాడు. సగము నీళ్లు పైకి వెళ్ళిపోయినాయి, సగము నీళ్లు కిందకు వచ్చినాయి. ఆ పైకి వెళ్ళిన నీళ్లకు ఈ నీళ్లకు మధ్య ఆకాశమును దేవుడు పెట్టాడు. ఆమెన్. ఆ నీళ్లు కిందకి రావు. అందుకు ఆదికాండములో జల ప్రళయము కురిపించేటప్పుడు దేవుడైన యెహోవా ఆకాశపు తూములను విప్పినాడు. అప్పుడు ప్రచండమైన వర్షము కురిపింది. దీన్ని బట్టి అర్థం కావాలా, ఆకాశ మండలములో జలములు ఉన్నవి, దేవుని సింహాసనము దగ్గర సముద్రము ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆకాశము కింద ఉన్న ఈ జలాలన్నీ దేవుడు ఏంటంటే అన్నీ ఓ పక్కకి వెళ్ళిపోండి, ఓ పక్కకి వెళ్ళిపోయి ఆరిన నేల కనపడును గాక అన్నాడు. అంటే ఆ ఉన్న నీళ్ళన్నీ ఒక పక్కకి వెళ్ళి ఆరిన నేల కనపడింది, దానికి భూమి అని పేరు పెట్టాడు. కాబట్టి నేల ముందా నీరు ముందంటే ఏది ముందు? నీరు ముందు. బైబిల్ వాక్యము అనాదిలో చెప్పింది. స్తోత్రం. నేను ఒకసారి మీకు చెప్పా, సైంటిస్టులు ఉన్నదాని మీద ప్రయోగాలు చేసి అవి నిరూపిస్తున్నారు. బైబిల్ ఏదైతే చెప్పిందో దాన్ని మనం చదువుకుని నమ్ముతున్నాం. వివరణలోకి వెళ్తే ఏంటంటే బైబిల్లో ఏదైతే చెప్పబడిందో దానిని వాళ్ళు ప్రయోగాలు చేసి నిరూపిస్తున్నారు. స్తోత్రం. ఒక పక్కన బైబిల్ని వాళ్ళు దృఢపరుస్తున్నారు. మనము మాట మాత్రమే చెప్పుకుంటున్నాం, వాళ్ళు కార్యము చేసి రూఢిపరుస్తున్నారు. మోషే ఎర్ర సముద్రమును 2 పాయలు చేశాడు అంటే మనం బైబిల్ చదువుకుని అమ్మో సముద్రాన్ని 2 పాయలు చేశాడు దేవుడు అన్నాం. దేవునికి అసాధ్యమైంది ఏది లేదని మనం చెప్తున్నాం. కానీ ప్రయోగాలు చేసిన వాళ్ళు చెప్పారు ఎర్ర సముద్రంలో ఇప్పటికీ ఫరో కాలము నాటి బంగారపు రథ చక్రాలు ఇప్పటికీ మరి వాళ్ళు కనుగొనకపోతే కష్టమే. జీవ పరిణామ సిద్ధాంతము కనిపెట్టాడు చార్లెస్ డార్విన్, ప్రవేశపెట్టాడు. అది తప్పని కొట్టివేసేయరు. అంతరిక్షంలో ఏముందో ప్రయోగాలు చేస్తున్నారు. బైబిల్ చెప్పింది నిజమే అనేది మనం విశ్వాసం ద్వారా నమ్ముతున్నాము. సైంటిస్టులు వాళ్ళు చదువుకున్న చదువు ద్వారా ఒక్కొక్కటి వాళ్ళు రూఢిపరుస్తున్నారు. కాబట్టి ఈ లోకము అంటే చెప్పండి, లోకము అంటే లోకములో ఉన్నదంతయు దేవుని సృష్టి. దేవుడు లేకుండా ఏది కలగలేదు అంటుంది ఒక చోట. కానీ దేవునికి వ్యతిరేకమైనది లోకములో ఇంకొకటి వచ్చింది, అది అపవాది. అది మనుషులలో ఏం చేసిందంటే
దాని యొక్క ప్రభావాన్ని మనుషుల్లో చూపింది, దాని యొక్క విధానాలను మనుషుల్లో ప్రవేశపెట్టింది. అవే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. దేవుని నీతి కనుమరుగైపోయి అపవాది ప్రవేశపెట్టిన ఈ మూడు లోకమంతా ఆక్యుపై చేసింది. దేవుడు లోకమును చేసిందంతా మంచే. ఏమండి, ఆకాశమును కలుగు చేసి అది మంచిదైనట్టు దేవుడు చూశాను, భూమిని కలుగు చేసి అది మంచిదైనట్టు దేవుడు చూశాను, సూర్య చంద్ర నక్షత్రమును కలుగు చేసి అది మంచిదన్నాడు. అంటే సృష్టి చేసినప్పుడు ప్రతిదాన్ని దేవుడు చేశాడు. మీకు అర్థం కావాలా? పక్షులు చేశాడు, జంతువులు చేశాడు, ఏమండి సముద్ర చేపలను చేశాడు, సమస్తమును దేవుడు చేశాడు. చేసిన ప్రతిదాన్ని చూసి దాన్ని ఎంక చూసి సంతోషించి ఇది మంచిది అన్నాడు. అంటే లోకమును సృష్టించింది తండ్రి అయిన దేవుడు. స్తోత్రం. లోకములో ఉన్నదంతా చేసింది దేవుడే, అవంతా మంచే. కానీ సాతాను దొరబడింది. తర్వాత కాలంలో సాతాను దొరబడి ఏం చేసిందంటే దాని లక్షణాలు కూడా లోకములో గుప్పించింది. అందుకన్నాడు యేసయ్య ఉపమానం, ఒక మంచి వ్యవసాయకుడు తన పొలములో విత్తనాలు నాటి వచ్చాడు. రాత్రి చీకటి పడిన తర్వాత శత్రు వెళ్ళి అక్కడ గురుగులను నాటి వచ్చాడు. అంటే దేవుడు లోకమంతా మంచిగా చేశాడు. ఆయన చేసిన పని ముగించిన తర్వాత అపవాది వెళ్ళి తన విత్తనాలను నాటింది. అవే శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. మీరు ఆదివారం మందిరంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు వచ్చే తలంపులన్నీ పరిశుద్ధముగా ఉంటున్నాయి, అంత పరిశుద్ధత ఉంటుంది. మందిరములో నుండి బయటికి వెళ్ళిన తరువాత మీ ఇండ్లలో తగాదాలు, మీ గృహాలలో సమస్యలు, మీకు లేనిపోయిన కోరికలు, మీ టీవీలలో వ్యర్థమైనవి, ఇవన్నీ సాతాను నాటుతున్న విత్తనాలు. తండ్రి అయిన దేవుడు మందిరములో మంచి విత్తనాలు నాటుతున్నాడు. మందిరములో నుండి బయటకు వెళ్ళిన తర్వాత అపవాది తన విత్తనాలను నాటుతుంది. అపవాది విత్తనాలు నాటిన ప్రకారం ఏ మనుషుడైతే నడుచుకుంటాడో ఆ మనుషుడు నశించిపోతాడు. అపవాదికి సంబంధించినవన్నీ నశించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించే మనుషుడు జీవిస్తాడు. స్తోత్రం. ఏ మనుషుడైతే దేవుని చిత్త ప్రకారం నడుస్తాడో ఆ మనుషుడు నిరంతరం బ్రతుకుతాడు. అది దాని అర్థం. 1 యోహాను 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం బ్రతుకును. స్తోత్రం.